నమస్తే అండి. నమస్తే. కాక్రోచ్ పార్టీ గురించి ఈరోజు ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు, బొద్దింక పార్టీ అంటూ. అయితే ఒక కమెడియన్ ఆయన శేఖర్ గారు స్పందించారు. అంటే సొసైటీలో చాలా ఇష్యూస్ ఉన్నాయి మాట్లాడుకోవడానికి. ఓకే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బంగారం కొనొద్దంటారు, విదేశాలకు వెళ్ళొద్దు అంటారు. బట్ నీట్ పేపర్ ఎగ్జామినేషన్కి సంబంధించిన అవకతవకలకి ఇంతమంది స్టూడెంట్స్ ఇబ్బందులు పడుతున్నప్పుడు ఎవరు పెద్దగా ఎందుకు స్పందించడం లేదా అనేది ఆయన ప్రశ్న. ఆయన ఒక్కరిదే కాదు, అలా చాలామంది వివిధ సమస్యల గురించి మాట్లాడుతున్నారు. అందుకే కాక్రోచ్ పార్టీకి డిమాండ్ పెరిగిపోతోందని కూడా అంటున్నారు. ఏమంటారు? ఇది వాస్తవం అండి. ఇక్కడ నీట్ పేపర్ గురించి మనం గట్టిగా మాట్లాడుకోవాలి. నీట్ పేపర్ అంటే తల్లిదండ్రులు వాళ్ళకి ఏబిసిడీలు వచ్చిన దగ్గర నుంచి అప్పుడే డిసైడ్ చేస్తారు. అవును, వీడు డాక్టర్ అవ్వాలి, వీడు ఇంజనీర్ అవ్వాలి. నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను, నేను అవ్వలేదు, నా కొడుకు నా కూతురు ఖచ్చితంగా డాక్టర్లు అయితే తీరాల్సిందే అని అప్పటి నుంచి వాళ్ళని రాచి రంపాను పెట్టి స్కూల్స్లో చేర్పించి, చిన్నప్పుడే టెక్నో స్కూల్స్, చిన్నప్పుడే ఇంకేదో స్కూలు, నారాయణ టెక్నో స్కూల్ ఒకటి, చైతన్య ఇంకే దానికి ఒక టర్మ్ ఏదో ఉంది, ఆ స్కూళ్ళల్లో చేర్పించేయటం, వాళ్ళని చేపలను రుద్దినట్టు రుద్ది చదివించటం. వాళ్ళకు ఒక హాలిడే ఉండదు, ఒక ఏముండదు, వాళ్ళ చుట్టూ పుస్తకాలే. పొద్దున్నే లేస్తారు, తెల్లవారుజామున లేపుతారు, పంపిస్తారు. అట్లా వాళ్ళ జీవితము ఇంటర్మీడియట్ వరకు వచ్చి ఇంటర్మీడియట్ దగ్గర ఒక నిమిషం ఆగుతుంది. ఏంటి, ఇంటర్మీడియట్ స్టార్ట్ అవుతూనే వీళ్ళకి ఇంటర్మీడియట్ సిలబస్ తక్కువ చెప్పి ఎంట్రన్స్ల గురించి ఎక్కువ చెప్తారు. ఎక్కువ చెప్పి ఇక వాళ్ళని 2 సంవత్సరాల్లో ఒక 10 ఎగ్జాములు రాసేలాగా వాళ్ళని తయారు చేస్తారు. రోబోల్లోగా తయారు చేసేస్తారు. తయారు చేసేసిన తర్వాత వీళ్ళు 2 సంవత్సరాలు కష్టపడి ఆ 10 ఎగ్జాములు రాయటానికి, ఇంజనీరింగ్ వాళ్ళు అయితే ఐఐటి జేఈ అని, లేదు ఇంకొక పరీక్షని, ఇంకొక పరీక్షని, ఇప్పుడు ఏ అటానమస్ యూనివర్సిటీస్కి ఆ ఎగ్జామ్ వచ్చేసేసింది. ఇప్పుడు కోయంబత్తూరు అమృతానంద అని చెప్పి, లేకపోతే విఐటి కాలేజ్ అని, లేకపోతే ఇంకోటి ఇంజనీరింగ్ వాళ్ళకి. ఇక మెడిసిన్ వాళ్ళకి అని, అదని ఇదని ఈ ఎగ్జామ్లు ఇవన్నీ చాలినట్లు ఈ మధ్యకాలంలో ఆల్ ఇండియా ఎగ్జామ్, నీట్ ఎగ్జామ్ అనేది ఒకటి వచ్చేసేసింది. ఈ నీట్ ఎగ్జామ్లో దాదాపు 25 లక్షల మంది పరీక్ష రాస్తారు ప్రతి సంవత్సరం. సీట్లు చూస్తే తక్కువ ఉంటాయి. ఈ తక్కువ ఉన్న సీట్లకి కొట్లాట. ఈ కొట్లాట ఎట్లుంటుందంటే, సరే ఇలా చదువుతున్నారు కదా, ఇక మనం ఒక గ్రేస్ మార్క్ ఇచ్చేద్దాం, చదవండి. మీ ఇన్ని సంవత్సరాలు అంటే దాదాపు 10 + 2 12 సంవత్సరాలు, 12 + 4 16 17 సంవత్సరాలు మీ జీవితంలో. మీకు 16 సంవత్సరాలు వచ్చేసరికి మీరు ఈ మాదిరిగా భుజాలు వంగిపోయి, కళ్ళద్దాలు వచ్చేసేసి, విటమిన్ డెఫిషియన్సీలు వచ్చేసేసి, జుట్టులు రాలిపోయి, ఊబకాయాలు వచ్చేసేసి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు వచ్చేసేసి, ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ఇవన్నీ జరిగి మొత్తానికి ఎట్లయితే ఎగ్జాములు రాస్తారంట. ఈ ఎగ్జామ్ రాశాక అసలు పండగ స్టార్ట్ అవుతుంది. నేను రాసిన ఎంట్రన్స్ ఎగ్జాము లీక్ అవుద్దా, లీక్ కాదా, లీక్ అవుద్దా, మానసిక సంఘర్షణ. ఇక వాళ్ళు ఈ ఎంట్రన్స్ అన్నీ రాసేసిన తర్వాత నీట్ రిజల్ట్ కోసం ఎదురు చూసేటప్పుడు వాళ్ళకి క్షణాలు యుగాల్లాగా గడుస్తూ ఉంటాయి అన్నమాట. అలా గడిచి ఫైనల్కి ఒకరోజు ఇంకా రేపో ఎల్లుండో రిజల్ట్ వస్తుందేమో అనుకునే టైంలో పిడుగు లాంటి వార్త. అదేంటి, ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది, ఈ ఎగ్జామ్ని రద్దు చేసేసాం. ఇది జరిగింది. ఇది జరిగి దాదాపు 10 రోజులైంది. ఈ 10 రోజుల్లో చాలామంది, ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన్ని రిజైన్ చేయమని అడుగుతున్నారు. నేను రిజైన్ చేయను, పోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నాడు. దాని గురించి మోడీకి మాట్లాడడానికి తీరిక లేదు, అమిత్ షాకి మాట్లాడడానికి తీరిక లేదు, ఏ మంత్రికి మాట్లాడటానికి తీరిక లేదు, ఎవ్వరూ మాట్లాడట్లేదు. ఈ 24 లక్షల మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మళ్ళీ ఎగ్జామ్కి ప్రిపేర్ కావాలి. అంటే మళ్ళీ కోచింగ్కి వెళ్ళాలి, మళ్ళీ కోచింగ్కి డబ్బులు కట్టాలి, మళ్ళీ వెళ్ళి నరకోపాల్లాగా ఉండే హాస్టల్స్లోకి మళ్ళీ వెళ్ళాలి, చదువుకోవాలి, ఎగ్జామ్ రాయాలి. అసలు వీళ్ళకి ఇచ్చిన తాయిలం ఏంటంటే
మీ వివరాలన్నీ మా దగ్గర ఉన్నాయి కాబట్టి మీరేం అప్లికేషన్ పెట్టక్కర్లేదు, అప్లికేషన్ ఫీజు కట్టక్కర్లేదు, ఆల్రెడీ కట్టిన ఫీజు మీకు రీఫండ్ చేస్తాము. కానీ ఈ కాలేజీల్లో చేరి ఎంట్రన్స్కి కోచింగ్ తీసుకుంటున్నప్పుడు ఇంటర్మీడియట్ అప్పుడే ఫీజులోనే ఈ ఎంట్రన్స్లు అన్నిటికీ కలిపిన ఫీజు తీసేసుకుంటారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 20 రోజులో నెల రోజులో వాళ్ళకి కోచింగ్ ఇస్తారు కాలేజీ వాళ్ళు. వాళ్ళు ఎందుకు తేరగా ఫుడ్ పెడతారు? వీళ్ళకి ఫ్రీగా పెట్టరు కదా, డబ్బులు కట్టాలి. అది మళ్ళీ డబ్బులు కట్టాలి. సరే వీళ్ళు రోబోల్లాగా వెళ్తారు, అది వేరే విషయం. తల్లిదండ్రులకి మళ్ళీ డబ్బులు కట్టాలి. పోనీ కాలేజీలో వాళ్ళైనా వీళ్ళ దగ్గర నుంచి ఇంతకుముందు బాగానే పిండాం కదా, ఇప్పుడు ఫ్రీగా చేర్చుకుందాం అని అనుకుంటారా? అనుకోరు. అదే ఇదే. ఈ ఆర్థిక భారానికి ఎవరు సమాధానం చెప్తారు? నువ్వు ఎగ్జామ్ ఫీజు కట్టించుకోనంత మాత్రాన అసలు ఈ విషయం గురించండి ఈరోజు ఇంతవరకు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టలేదండి. పిల్లల భవిష్యత్తు అన్నా అసలు ఎడ్యుకేషను అనే దానికి మన భారతదేశంలో ఇస్తున్న ఇంపార్టెన్స్ ఏంటో అర్థం అవుతుందా? ఏ ఒక్క పార్టీ అయినా సరే సీరియస్గా మాట్లాడుతున్నదే లేదు ఈ విషయం మీద. ఇక చివరికి పాపం శేఖర్ సుమన్ అని ఆయన కామిక్స్ చేస్తూ ఉంటారు, హాస్యరస ప్రధానమైన స్కిట్లు చేస్తూ ఉంటాడు. ఆయన ఏమన్నారంటే, నేను బొద్దింక పార్టీని ఆహ్వానిస్తున్నాను మనస్ఫూర్తిగా. ఇవాళ మోడీ గారికి బంగారం కొనొద్దని చెప్పి ఆపగలుగుతున్నారు, డీజిలు పెట్రోలు తక్కువ వాడండి అని చెప్పి మన చేత దాన్ని కూడా ఆపించగలుగుతున్నారు, విదేశీ ప్రయాణాలు చేయొద్దని అవి కూడా ఆపించగలుగుతున్నారు. కానీ ఇన్ని చేస్తున్న వీళ్ళు నీట్ పేపర్ లీక్ అవ్వడాన్ని ఎందుకు ఆపలేకపోయారు అని ఆయన ప్రశ్నించి ఇప్పుడు వీళ్ళు కూడా బొద్దింక పార్టీ వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు ఆయన రాజీనామా చేయాలి అని చెప్పి. కానీ ఇది సరిపోదేమో అనిపిస్తుంది. ఎందుకు ఆ మంత్రి ఎందుకు రిజైన్ చేయాలి కదా? ఇప్పుడు వీళ్ళకి నోరు తెరిస్తే బీజేపీ వాళ్ళు ఏమంటారు, మాకు లాల్ బహదూర్ శాస్త్రి ఆదర్శం అని చెప్తారు. మరి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయన రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక యాక్సిడెంట్ అయితే ఆయన బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తారు. మీరు ఎందుకు రాజీనామా చేయరు? అప్పట్లో అలా ఉండేవారండి, ఇప్పుడు ఎందుకు చేస్తారు? అవును, మరి ఇప్పుడు ఇంక లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరు చెప్పకూడదు కదా. అంటే చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకుంటారా? చెప్పకూడదుగా. మరి చెప్పినప్పుడు కొంచెం స్టిక్ ఆన్ అవ్వాలి. అందుకని ఏంటంటే ఈ నీట్ పేపర్ గురించి ఎట్లాంటి అవకతవకలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు 24వ సంవత్సరంలో పేపర్ లీక్ అయింది. ఎందుకంటే ఒకే ఎగ్జామ్ సెంటర్ నుంచి ఫుల్ మార్క్స్ వచ్చినాయి ఎక్కువ మంది స్టూడెంట్స్కి. లీక్ అయింది. లాస్ట్ ఇయర్ లీక్ అయింది, ఈ ఇయర్ లీక్ అయింది. వరుసగా లీక్ అవుతూనే ఉంది. కాకపోతే ఈసారి ఏంటి అంటే చాలా ఎక్కువ మందికి తెలిసిపోయింది పేపరు. తెలిసిపోవటం వల్ల ఈ స్కామ్లో ఉన్నవాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఏంటో మహారాష్ట్ర నాసిక్ ఆ ప్రాంతాలు బేస్ చేసుకుని ఇప్పుడు ఏంటో మహారాష్ట్రలో నాసిక్ ప్రతిదానికి ఫేమస్ అయిపోతుంది. ఆ మధ్య టేబుల్ జ్యోతిష్యుడు ఒకడు, ఆ తర్వాత టాటా ఆఫీస్లో లవ్ జిహాద్ అని అది అయిపోయింది. ఇప్పుడు నాసిక్లో ఈ పేపర్ కూడా లీక్ అయింది, నాసిక్లోనే లీక్ అయింది. ఇప్పుడు ఈ లీక్ అయిన వాళ్ళ ఎవరైతే లీక్ చేశారో వాళ్ళు ఏం చేశారు, పేపర్ తెచ్చుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళ వరకు చేయలే, తలా 10 లక్షలకి బఠానీలు అమ్మినట్టు అమ్ముకున్నారు. ఇక ఎట్లా తయారైందంటే రోడ్డు పక్కన మిక్చర్ బండోడు కూడా ఈ పేపర్లోనే మిక్సర్ వేసి అమ్మినంత పని అయింది. అందుకని చచ్చినట్టు వీళ్ళు ఈ ఎగ్జామ్ రద్దు చేశారు. కానీ నా బాధ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఏ ఇంట్లో అయితే ఎక్కువ సీట్లు వచ్చినాయో ఆ ఇంట్లో వాళ్ళే లీక్ చేశారు ఈ సంవత్సరం కూడా. అంటే దొంగలు ఎక్కడో లేరు, మన చుట్టూనే ఉన్నారు, మనకే చూసుకోవటం చేతకాదు. ఆ రోజే వాళ్ళకి సరైన శిక్షలు పడుంటే
ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కదా, ఇంత లక్షల మంది పిల్లల భవిష్యత్తు రోడ్డు మీద ఉన్నట్టే ఇప్పుడు. అంతే, వాళ్ళ మానసిక సంఘర్షణ. అసలు ఈసారి వచ్చే పేపర్ని వీళ్ళు ఎలా అటెంప్ట్ చేస్తారో, ఆ స్ట్రెస్ తో సరిగ్గా రాసే పిల్లలు కూడా ఇప్పుడు రాయలేరు. చూడాలి. ఇది అందుకని చాలా బాధాకరమైన విషయం. విద్యార్థుల జీవితాలతో మటుకు చెలగాటం ఆడొద్దని చెప్పి చెప్పదలుచుకున్నాము. ఇప్పుడు ఈ బొద్దంక పార్టీ వాళ్ళకు కూడా ఇవాళ ఇన్ని పార్టీలు ఉండగా కూడా మీపైనే చాలామంది ఆశలు పెట్టుకుని ఉన్నారు. మీరు దానికి తగ్గట్లుగా మీరు కార్యాచరణ రూపొందించుకుంటే చాలా సంతోషమని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.